Next one, if x minus iy whole power 1 by 3 is equal to a minus ib, then the value of x by 2a plus y by 2b is equal to. సో ఈ ప్రాబ్లంని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది బోర్డ్ ఎగ్జామ్స్లో ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం. దాని యొక్క రిజల్ట్ ఇక్కడ నేను నోట్ చేస్తున్నాను. ఇఫ్ x minus iy whole power 1 by 3 is equal to a minus ib, then x by a plus y by b is equal to 4 into a square minus b square. సో ఇది మనకి బోర్డ్ ఎగ్జామ్లో ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో రీసెంట్ బోర్డ్ ఎగ్జామ్స్లో కూడా మనకు వచ్చింది ఇది. సో దీన్ని మనం ఒక ఫార్ములాగా గుర్తుపెట్టుకున్నట్లయితే ఇది చాలా సెకండ్స్లో దీని యొక్క ఆన్సర్స్ని మనం ఇండికేట్ చేసేసుకోవచ్చు, నోట్ చేసేయచ్చు. సో నేను దీని సొల్యూషన్ నేను చేయట్లేదు, ఎందుకంటే ఇది బోర్డ్ ఎగ్జామ్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రాబ్లం కాబట్టి 4 మార్క్స్లో. సో ఇది మీరు గుర్తుపెట్టుకుంటే ఒక ఫార్ములా టైప్లో గుర్తుపెట్టుకుంటే ఎవరికైనా ఈజీగా పని అయిపోతుంది. చేయాలి అంటే ఈ 1/3 అనేది రైట్ సైడ్ వస్తే హోల్ క్యూబ్ వస్తుంది. హోల్ క్యూబ్ వస్తే a minus ib హోల్ క్యూబ్ ఎక్స్పాండ్ చేసుకుని రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రియల్ పార్ట్స్ని ఇమాజినరీ పార్ట్స్ని కంపేర్ చేసుకుంటే ఈ ఆన్సర్ వస్తుంది. ఓకే, సో నేను ఆ ఆన్సర్ని డైరెక్ట్గా తీసుకుంటున్నాను. సో ఈ ఆన్సర్ని వాళ్ళు చిన్న మోడిఫికేషన్ చేశారు. యాస్టీస్గా ఇలా ఇవ్వలేదు, x by 2a plus y by 2b అని ఇచ్చారు. అంటే ఇక్కడ 4 ఉంది, ఇందులో ఒక 2ని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చినట్లయితే ఇది 2 2 ఒక 2 లెఫ్ట్ సైడ్ వస్తే డినామినేటర్కి వచ్చేస్తుంది. x by 2a plus y by 2b is equal to ఇంకొక 2 ఇక్కడే ఉండిపోతుంది, 2 into a square minus b square. సో దీన్ని మనం రకరకాలుగా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఈ 4 మొత్తం కూడా లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే అప్పుడు x by 4a plus y by 4b is equal to a square minus b square. సో అంటే ఒకే ఆన్సర్ని, అంటే ఐపీలో ఉన్నటువంటి ఆన్సర్ని వాళ్ళు ఎంసెట్లో లేక ఎఫ్సెట్లో రకరకాలుగా మాడిఫై చేసి ఇస్తున్నారు. ఆ విధంగా మనం ఐపీ లెక్కల్లో మోస్ట్ ఇంపార్టెంట్ లెక్కలు కూడా మనం ఫార్ములాస్గా గుర్తుపెట్టుకున్నట్టయితే మనకి ఈజీగా సొల్యూషన్ వచ్చేస్తుంది. సో ఈ ప్రాబ్లంలో ఇక్కడ మనకి ఆన్సర్ అనేది 2 into a square minus b square. ఓకే, సో ఆప్షన్ ఏ.